45 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు ఇంతవరకు. నీకెందుకు ఉందా ట్రాన్స్ఫర్? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మన నరసరావుపేటలో చెల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? ఇక్కడ చెల్లని కాసు అక్కడ చెల్లుతుంది. మరి మేము 4 రెట్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా పనికిరాని సరుకుని మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటకని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. నీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు ఇల్లు అక్కడ అన్నాలు తింటున్నారు కదా. అక్కడ చెల్లని రూపాయి, ఇక్కడ చెల్లని రూపాయి. నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా. ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. పూర్తిగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది.